హలో చిన్నబాబు గారు, వాయిస్ వినిపిస్తుందా అండి? చెప్పండి. ప్రసాద్ గారు మాట్లాడింది విన్నారా? అండ్ ఈ దొంగ ఓట్లు, బోగస్ ఓట్లు చెప్పండి చిన్నబాబు గారు. ఇప్పుడు రాష్ట్రంలో మరి భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే దొంగ ఓట్ల ఫ్యాక్టరీ అని నిన్న కూడా మాట్లాడాం. మేము తిరుపతి మున్సిపల్ కార్యాలయం కూడా కమిషనర్ కూడా ఈఆర్ఓ పనిచేస్తున్నారు, ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ పనిచేస్తున్నారు. మాకు దాదాపుగా ఈ నెక్స్ట్ హౌస్ సర్వే అని ఒకటి మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతిరోజు తిరుపతిలో ఉండే మా తెలుగుదేశం క్యాడర్ మొత్తం కూడా దీని మీద ఒక యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాం. ఒక్క దొంగ ఓటు కూడా తీయకుండా అట్లీస్ట్ ఒక డెత్, అంటే మీకు కామన్ మ్యాన్ కాదు, బాగా పబ్లిక్ లో ఫెమిలియర్ గా ఉండి ఒక పొలిటీషియన్ కానీ ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండి లేకపోతే నోన్ పర్సనాలిటీ ఆఫ్ ది సొసైటీ అలాంటి వ్యక్తి చనిపోయిన మేము డెత్ ఇచ్చినా కూడా దొంగ ఓట్లు తీయకుండా వాడు ఆ దొంగ ఓట్ల మీద ఆధారపడి ముందుకు పోతున్నారు. మరి నిన్నటి రోజు ఎన్నికల కమిషన్ విజయవాడ నోవోటల్ హోటల్లో మాట్లాడినప్పుడు వాళ్ళు ప్రత్యేకించి తిరుపతి కలెక్టర్ గారి మీద, తిరుపతి ఎస్పీ గారి మీద మాట్లాడారంటే అది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఈ రోజు ఉద్యోగస్తులు ఏ స్థాయికి దిగజారిపోయినంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కొన్ని జిల్లాల్లో ఆ సీఎం ఫ్యామిలీకి అనుకూలంగా ఉండేవాళ్ళు మరి వాళ్ళు ఒక సెకండ్ సీఎం గానో థర్డ్ సీఎం గానో పనిచేస్తున్నారు తప్ప వ్యవస్థని మేనేజ్ చేయడం, అధికారుల్ని భయపెట్టడం. అధికారులు కూడా ఏమైపోయిందంటే మేము ఎంత బాదుకున్నా ఎంత మొత్తుకున్నా కూడా ఇదివరలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి పనిచేసిన ఐఏఎస్ అంతా జైలుకు పోయి వచ్చారు, మీరు ఖచ్చితంగా జైలుకు పోతారు, వద్దు మీరు విధానం పనిచేయండి అంటే వాళ్ళు కూడా వినే పరిస్థితి లేరమ్మా. ఈ రోజు ఎస్పీలు కానీ కలెక్టర్ గారు కూడా మేము ఏమి ఇచ్చినా కూడా పుట్టదాకలే ప్రజాస్వామ్యబద్ధంగా ఇది దొంగ ఓటు, ఇది అనర్హుడు అంటే మాకు తిరుపతి కాన్స్టిట్యుయెన్సీకి నైబర్ గా చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది, ఇటు కాళహస్తి కాన్స్టిట్యుయెన్సీ ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి అనగానే విద్యా సంస్థలకి చాలా ఉన్నతమైన స్థానం ఉందమ్మా. దాదాపు 14 యూనివర్సిటీలు మేము కలిగి ఉన్నాము. పిల్లల్ని చదివించుకోవడానికి కుటుంబాలన్నీ కూడా మైగ్రేట్ ఇక్కడ వస్తారు. వచ్చినప్పుడు ఇదే వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాతే ప్రత్యేకించి ఒక టీం పనిచేస్తుంది. వీళ్ళకి వాళ్ళ ప్రజాస్వామ్యంలో ప్రజలకి పనిచేయరు, రోడ్లు అభివృద్ధి ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు, కేవలం దొంగ ఓట్ల మీద. అంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉండదో దాని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన వర్గాన్ని తయారు చేసుకొని ఖచ్చితంగా అన్ని దొంగ ఓట్ల మీద ముందుకు పోతున్నారు. మరి నిన్నటి రోజు మేము అంతదాకా కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడారంటే మా బాధ ఎంతో ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది. మరి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిన్న పవన్ కళ్యాణ్ కలిసి చంద్రగిరి కాన్స్టిట్యూన్సీ గురించి మాట్లాడారు. తిరుపతి కాన్స్టిట్యూన్సీ కూడా మేము 38,000 ఓట్లు దొంగ ఓట్లు తొలగించండు రామచంద్ర అంటే దాన్ని తొలగించారు. మీకు రాష్ట్రంలో అంతా కూడా 2019 ఎన్నికలు జరిగినప్పుడు తిరుపతి కేవలము 750 ఓట్లతో లాస్ట్ లో 7 గంటలకి వాళ్ళు అభ్యర్థిగా గెలిచామని ప్రస్తుత టీడీపీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీద అనౌన్స్ చేయించుకోగలిగారు. అంటే ప్రజల్లో వీళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఆమోదం లేదు. వీళ్ళు ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారు. వాళ్ళ వ్యక్తులకి, సొంత వ్యక్తులకి, జైలుకి పోయే వ్యక్తులకి, అన్యాయాలు అక్రమాలు చేసే వాళ్ళకి, అస్తవ్యస్తం చేసేవాళ్ళు దగ్గరగా ఉంటారు. కాబట్టి ప్రజలు చాలా విజ్ఞప్తిగా ఉంటారు. కానీ ఒక్క ఛాన్స్ అని మోసపోవడం జరిగింది. మళ్ళీ ప్రజలంతా విజ్ఞప్తితో ముందుకు పోతున్నారు. ఈ విధంగా మేము అందరినీ కూడా తెలియపరిచాము. ప్రజల్లో కూడా ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో కానీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ అన్ని చెప్పి వింటున్నారు, మీడియా ద్వారా చూస్తున్నారు, పేపర్ ద్వారా చదువుతున్నారు, అవేర్నెస్ వస్తుంది. మేము ఎంత 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 పోరాడుతున్నామంటే మాకు ఒక యుద్ధం చేసినట్టుందమ్మా ఈ ఎలక్షన్ కమిషన్ తో పనిచేయించడం అనేది. అంటే మేము ప్రతి వారము ప్రతిరోజు ధర్నాలు చేయడం, ఫామ్ 6 కానీ ఫామ్ 7 కానీ ఫామ్ 8 మీద ఎంత పోరాటం చేసినా మేము ఇచ్చే అప్లికేషన్ పుట్టదాకలే, దాని మీద ఏముండదు. మరి నిజంగా కొంత మాకు సంతోషకరం ఏంటంటే నిన్న కేంద్ర ఎన్నికల సంఘము మిమ్మల్ని సస్పెండ్ చేస్తాము, మిమ్మల్ని మేము అబ్జర్వ్ చేస్తున్నాము, మీకు రాజకీయ ఒత్తిడి కనుక ఉంటే మీరు క్విట్ వెళ్ళిపోండి అని అన్నాడు. నిజంగా ఒక స్వాగతించిన విధంగా మేము సంతోషిస్తున్నాము ఈరోజు. ఎందుకంటే అధికారులకి కనీసం మేము ఎంత చెప్పినా కూడా ఇబ్బంది లేదు. మరి లోకేష్ బాబు కూడా అయ్యా మీరు అధికారులు మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అనుకూలంగా పనిచేస్తుంది, తప్పు, వాళ్ళు ఈరోజు ఉంటారు రేపు వెళ్తారు, మీరు 38 ఏళ్ళు 40 ఏళ్ళు 35 ఏళ్ళు మీరు సర్వీస్ లో ఉంటారు, మీరు ఉన్నత స్థాయి పోవాల్సి వస్తుంది, మీ మీద ఖచ్చితంగా కేసులు బుక్ అవుతాయి, మీరు విధులకు ఆటంకం కల్పిస్తున్నారని చెప్పినా కూడా లేదమ్మా వీళ్ళకి ఎక్కడా ఒక సామాజిక వర్గమో
కొంత వ్యక్తిగత బెనిఫిట్స్ ముందుకు పోతున్నాడు తప్ప ఎవరు కూడా ఉద్యోగాలు చేసే పరిస్థితి లేరు. ఈ రోజు ఉద్యోగాలు పనిచేస్తా ఉంటే రోడ్ల మీద కిందకు వచ్చి అందరూ పోరాడుతున్నారమ్మా. మీరు తిరుపతిలో మేము చెప్తున్నాము, దాదాపు 5 సెంటర్లో టెంట్లు వేసుకొని ఒక ఉద్యోగ సంఘాలు మరి సర్వశిక్షణ అభినవుడేమి, అంగన్వాడీ, మున్సిపాలిటీ వాళ్ళు ఏంటండి, సిపిఎస్ గురించి ప్రతి ఒక్కరు టెంట్లు వేసుకొని రోడ్ల మీద పోరాడుతా ఉన్నారమ్మా. ఎప్పుడెప్పుడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 2024 సంవత్సరం ఏప్రిల్ ఎప్పుడెప్పుడా అని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని విషయాలు మాకు చెప్పుకొని ఏడుస్తున్నారు. మరి ప్రత్యేకించి భూ కబ్జాలు అయితే పాపం తిని తినకుండా బిడ్డల పెళ్లిళ్ళ కోసమో వాళ్ళ అవసరాల కోసమో ఒక్క ప్లాట్ అంటే తిరుపతి రంగానే కొంత ప్రత్యేకత ఉంటుంది. అంటే నేను తిరుపతి కాన్స్టిట్యూషన్ ఎందుకంటే తిరుపతి రంగానే ఆ పవిత్ర వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండాలను, మరి వారి చివరి దశకంలో ఉద్యోగస్తులు ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత తిరుపతి ఉండాలనుకుంటే చంద్రబాబు గారు